ఈ చిత్రంలో ఉండే పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. వీటిని నిజ జీవితంలో అనుసరించకండి. ఒక చిత్రంతో ఎప్పుడూ ప్రేక్షకులకి మంచినే కోరుతాము. కావున ఈ చిత్రాన్ని మీరు చిత్రంలాగే చూసి, ప్రేక్షక దేవుళ్లాగా మా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. Drugs. A common problem in the modern society. మొన్నటి వరకు ఈ సమస్య 25 ఏజ్ అండ్ అబోవ్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అనే వ్యాధి టీన్స్ వరకు కూడా పాకింది. ఇలాగ కంటిన్యూ అయితే ఈ డ్రగ్స్ అనేవి ఒక కామన్ కల్చర్ అయిపోతుంది. పిల్లలకి ఇంకా దగ్గర అవుతుంది. మొత్తం సొసైటీని బర్న్ చేస్తుంది. నేత్ర నార్కోటిక్స్ ఎరాడికేషన్ అండ్ ట్రాకింగ్ ఏజెన్సీ 2016లో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ మెయిన్ మోటో డ్రగ్స్ని రూట్స్ నుంచి ఎరాడికేట్ చేయాలి. అయితే ఈ నేత్రలో ఒక సెక్టర్ ఆఫీసర్స్ మాత్రం కాలేజ్ లెవెల్లో డ్రగ్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలని చూస్తారు. అప్పుడప్పుడు స్టూడెంట్స్ లాగా, అప్పుడప్పుడు లెక్చరర్స్ లాగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి డ్రగ్స్ని టు ద వెరీ కోర్ డిస్ట్రాయ్ చేస్తారు. అండ్ దిస్ మేక్స్ అ ఫ్యాంటాస్టిక్ బిగినింగ్ టు అ న్యూ స్టోరీ. హలో గైస్, వెల్కమ్ టు గణేష్ వ్లాగ్స్ పార్ట్ 3. మా జుట్టు సరి చేసుకోరా. ఎందుకురా, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకు లేదు. నన్ను ఎలా అయినా చూస్తారు. నీకు ఈ మధ్య బాగా పెరిగిందిరా. ఏంటది? ఏంటిది ఇలా వస్తుంది? ఎందుకు మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను? సిరి 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 కనీసం రేపు నేనే చెప్పు. బాధపడకు బా, నేనున్నా కదా. హ్యాపీగా ఉంది కదా నీకు? నేనెందుకు హ్యాపీ ఫీల్ అవుతారా? వీడియో ఆపేసావా? ఆపేసాను బా. ఏదిటి? ఆపేసాను బా. టీరా వీడియోస్ ఏం లేవులే. ఎరా రే, ఫేస్ ఏంటి అలా పెట్టు? అమ్మాయిపోతేనా నేను లేనా? స్టాక్ మెయింటైన్ చేయి, స్పెట్స్ పెట్టుకో. ఏం బ్రో, బ్రేకప్ అయిందంటగా? కుక్కలకు కాకపోతే మనుషులకు వస్తాయా బ్రో కష్టాలు? వాడు సామెత తప్పు చెప్పినట్టు. కనుక్కొని వస్తాను బా. వీడియోలో ఏం తీయలేదన్నా? అది వీడియో కాదు బా, లైవ్. సర్లే, ఎలాగందరు తెలిసిపోయింది. సన్సెట్ అట్ అవుతుంది. ఒక వ్యక్తి ఎలా వచ్చిందిరా? ఏంట్రా వెనకాల లైటింగ్ సరిగ్గా లేదు? మన జీవితాల్లో వెలుగు ఎక్కడదిరా? చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ కూడా అలా కొట్టలేదు. ఏంట్రా అది అలా కొట్టేసింది? అవును, నుంచి అదే కొట్టేస్తుంది. నాకు అడుగుదాం అనుకుంటున్నాను, మానేస్తున్నాను. ఎందుకు? ఎవరు అమ్మాయి? ఎందుకు కొట్టింది నిన్ను? నా గర్ల్ ఫ్రెండ్ రా. లైక్ చాలా ఇచ్చుకున్నాం. లైక్ వీఆర్ లైక్ క్లోజ్ బాండ్ రిలేషన్షిప్. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పిల్లలు, పెద్ద ఇల్లు, ఇంకా ఎన్నెన్నో. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా అయింది. ఎంత లాంగ్ రిలేషన్షిప్ బా మీది? 18 hours. 18 hours అంటే ఒక రోజు. అంటే నేను మార్నింగ్ ప్రపోజ్ చేశాను, వర్కౌట్ అయింది. కానీ ఈరోజుతో అయినా ఇంత ఫాస్ట్గా అంత డీప్ రిలేషన్షిప్లోకి ఎలా వెళ్ళిపోయారు మీరు? ఇట్స్ జంతు తింటా. అయినా నీకేం తెలుసు? నీకు లవర్ లేదుగా. నాకు కాదు, మనకి. ఇక్కడ బ్రేకప్ అయి బాధపడుతుంటే సిగ్గు లేకుండా చదువుతున్నావా? ఏం చదువుతారా? ఎప్పుడు బ్రేకప్పా?
ఇప్పుడు ఎక్కడ ఎలా ఎవరితోరా? నువ్వు చెప్పరా వాడికి. నేను చెప్తాను లేక నువ్వు నాకు చెప్పు, అసలు మీకు బ్రేకప్ ఎందుకు అయింది? అది చెప్పాలంటే ఇలా కాదు, నన్ను తాగేసి రావాలి. రే రే ఎవ్వరూ నాతో రావద్దు, నా దగ్గర డబ్బులు లేవు. नमस्कार, मेरा नाम सूरज पांडे है। मैं गुजरात से हूँ। मैं इधर रहने का कारण 1 साल के पहले हुआ एक इंसिडेंट। థ్యాంక్స్ బ్రో, అడగగానే యాక్ట్ చేసినందుకు. మీకు కూడా థ్యాంక్స్ రా. May I come in, sir? Yes, come in. Close the door. We tried our level best, sir. Shut up. నువ్వేం చేసావు? సూరజ్ చూసుకుంటాడు అనుకున్నాను సార్. నేను పైన ఉన్నాను, హ్యాండిల్ చేస్తాడేమో అనుకున్నాను. అసలు మీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అసలు మిమ్మల్ని ఇద్దరు నేత్రాలు ఎందుకు అపాయింట్ చేశాను? అసలు నేత్ర అంటే ఏంటి? నార్కోటిక్ అక్రెడిటేషన్ ట్రాకింగ్ ఏజెన్సీ, సార్. మన మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి? డ్రగ్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు రూట్స్ నుంచి. మీకు ఇచ్చిన ఫస్ట్ ఆపరేషన్ లోనే మీరు ఇంతలా ఫెయిల్ అయ్యారు. ఇంతకీ సమర్నాలు తీసుకెళ్లారో తెలిసిందా? ముందు అది ఫైండ్ అవుట్ చేయండి. అది ఫైండ్ అవుట్ చేసినంత వరకు మీరు ఇద్దరు సస్పెన్షన్ లో ఉంటారు. కీప్ ఎన్ ఐ ఆన్ హిమ్. రేపు వచ్చి మీ వెపన్ సబ్మిట్ చేయండి. యూ కెన్ లీవ్ నౌ. ఒక్క నిమిషం, నువ్వు అర్జెంట్ గా నీ హాస్టల్ షిఫ్ట్ అయిపో. గో టు రమేష్ హాస్టల్. ఆ హాస్టల్లో రూమ్ నెంబర్ 401 లో నిఖిలేష్ అని ఒకడు ఉన్నాడు. వాడికి 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అటెండెన్స్ లేదు, వరస్ట్ క్యాండిడేట్. వాడితో నువ్వు సమర్ దొరికేంత వరకు తెలుగు రాని వాళ్ళ బిహేవ్ చేయి. దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్. ఓకే సార్. అండ్ నువ్వు నీ ఫోన్ సబ్మిట్ చేసేది. తీసుకో. ద డే యూ ఫైండ్ హిమ్, ఓవర్ ఇట్. ओके सर. యూ కెన్ లీవ్ నౌ. वो इंसिडेंट का नाम प्रभु, उसे पकड़ने के लिए मुझे स्पाई अपॉइंट किया गया। उस दिन हमने उसको ऑलमोस्ट घेर लिया। एक आदमी मुझे बहुत परेशान कर रहा है, अगर वो मुझे मिले तो। Just waiting for one call. ఏంటి నా బండి దొరికిందా సూసైడ్ చేసుకున్నట్టుగా? అర్జెంట్గా ఒక షాప్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు అర్జెంట్గా ఒక షాప్కి వెళ్ళాలి. నా హెల్త్ కండిషన్ బాగాలేదు, మీరే తీసుకెళ్ళాలి. తాగిసావేంటి? లేదు, వచ్చేయడానికి వెళ్ళాలి. ఏయ్, వెళ్తావా ఇప్పుడు? వెళ్తానయ్యా, ఎక్కండి. ఇది మంచి పద్ధతి. మంచి వైన్ షాప్ పక్కన. ఎక్కడెక్కడ ఆడ వైన్ షాప్ కనబడుతుందా? దాని పక్కనే ఉన్న బడ్డీ కొట్టుకెళ్ళి దాంతో తీసుకో. అక్కడే తీసుకోవాలా? ముందు ఎక్కడ తీసుకోవచ్చుగా? అక్కడేనా వైన్ షాప్ పక్కన ఉంది, దాంతో తాగితేనే కిక్కు. సర్లే, తాగేది నువ్వుగా, నేను కాదుగా. ఫాస్ట్గా డబ్బులా? జాకెట్ వేసో, లోపల టీ షర్ట్ వేసో, ప్యాంట్ వేసో, లోపల గోల్డ్ చైన్. డబ్బులు అటాక్ సిగ్లేదు, వెళ్ళి తీసుకురా బో. అంటే కొనేది నీకే కదా, అందుకని. ఏయ్, వెళ్ళి తీసుకురా. सूरज, एक बार इधर आओ. क्या बोल रहे? She's saying you are a good boy and asking what is your name. Yes, I am Suraj Panda. అరే హిందీ వాడే కానీ చైనా వాళ్ళు లేరు చూడటానికి. లేదు మామ, కొరియా వాళ్ళ ఉన్నాడు. ये चाइना कोरिया क्या कर रखा है? He is asking whether you eat Chinese noodles or Korean noodles. चाइनीज मंगवा लो.
ఏ ఆగు. ఇక్కడే ఉన్నావా? ఏది బాటిల్ ఇప్పటికే చాలా లాగింది పద. మళ్ళీ ఎక్కడికి? అక్కడే ఎక్కడ తీసుకున్నావు అక్కడే. స్లోగా పో. డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ నాట్ ఇంజరీస్ టు హెల్త్. తాగుతావా బ్రదర్? వద్దు బ్రదర్, మీరే తాగండి. ఏంటి బ్రో ప్రాబ్లం ఏంటి? తాక్కుని తాగినట్టు చేస్తున్నారు. తాక్కుని తాగినట్టు చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటి? నీకెందుకు లిఫ్ట్ అడిగా ఇచ్చావు అంతవరకే. వెళ్ళు. దీపక్ with the phone. రే కిషోర్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండరా? గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అమ్మాయి. నేను లవర్ కాదు. లవర్ కాదు. నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావు. టాలెంట్ ఏదో అడిగావుగా, చెప్తాను. ప్లీజ్ బయట. ఇప్పుడు చెప్పు, ఏంటి, ఏం కావాలి? అదే బ్రేకప్ అయిన అన్నావు కదా అని. బ్యాకప్ ఏదో నాకు పెద్దగా ఏం తెలీదు. నేను అనుకుంటున్నా ఏంటంటే రీల్ కామెంట్ చేసి అందుకే ఇందుకే ఎవరిని కామెంట్ చేస్తావు? ఎవరిని ఎందుకు చేస్తారు? రీసెంట్ కామెంట్ అంత వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలియదు. పైన కామెంట్ మీ బాయ్ ఫ్రెండ్ లేడేమో అందుకే కామెంట్ పెట్టారు. అలా ఎంతమంది చేస్తారు? ఓ 15-20 మంది దాకా ఉన్నారు పాపం బాయ్ ఫ్రెండ్ లేని. అలా చేస్తే అమ్మాయి అలాగే చేసింది. అంతే అందరూ నన్నేమండి దాని దగ్గర. సర్లే ఇప్పుడు మూడ్ ఆఫ్ చేసుకోకు అన్న వైభవ్. నేను వీడియో ఆన్ చేస్తుంటే లైట్ ఆన్ చేయరా, చిల్ అయిపోయి. చెప్పు. మనం ఎదుగుతున్నాం కదా, ఆడు దొరికాడు. అర్జెంట్ చీఫ్ చెప్పాలి. పట్టుకోవాల్సిన సమయం వచ్చింది.
వాట్సాప్ లాంగ్ టైం నుంచి లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. అలెక్సా ప్లే జగమే మాయా. అబ్బే బ్రేకప్ నుంచి బయటికి రావాలంటే ఏంటో మళ్ళీ బ్రేకప్ సాంగ్స్ పెట్టుకుంటున్నావు. మంచి వైపు ఉండే సాంగ్స్ పెట్టు. రే నువ్వు చెప్పరా. అలెక్సా ప్రేమ కావాలి. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు? ఓనేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు? ఆ పంతం నీకై ప్రాణాలు సార్ నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదు తెలియదంటే వీడినా నువ్వు చూసింది? వీడు చాలా నటోరియస్ క్రిమినల్. వీడు ఒక కెనబెల్. కెనబెల్ అంటే మనిషిని చంపి నరమాంసం తినేవాడు. మనకు ఆహారం ఎలాగో వాళ్ళకి ఫ్లెష్ అలాగ. వాళ్ళు ఒక్కడే కాదు, వాళ్ళకు కమ్యూనిటీ ఉంది. అందులో చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ స్పాట్ అయింది అయితే 3. భరత్, కీపెన్ అండ్ కిషోర్ మేబీ వాడి కోసం రావచ్చు. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب. باي 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 لوني باي لوني بل بركة باي لوني بل بركة بكتارة كل الأدلة باي لوني. హలో సూరజ్. హలో సార్ చెప్పండి. ప్రభు పీ నగర్ నుంచి పారిపోయాడు. నాకు తెలిసి కిషోర్ రూమ్స్ వెళ్తున్నాడు. క్యాచ్ మీ ఇమీడియట్లీ. నేను లొకేషన్ పెడుతున్నాను. ఇది చాలు. నిఖిల్, నువ్వు ఒకసారి బయటికి రారా, నీకు చాలా పని ఉంది. బాబు నువ్వు ఏంటి ఇందాక చైనీస్ గీనీస్ అంటున్నావు? చైనీస్ నూడిల్స్ పెట్టు, మెల్లిగా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకున్నాం. నిఖిల్ పుణ్యస్తే నువ్వు నాకు తెరదు. లక 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 తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం చం చం తా ధీం తోం నం చం చం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగడ తలాంగ్ తోం.
కిషోర్ రే ఇలారా లైట్ లేదురా రే కిషోర్ పోయాడు ఫస్ట్ పెట్టాను పెట్టాను మామ ఇప్పుడు ఎలారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. వాడిని చూస్తేనే మళ్ళీ పడిపోయి ఉన్నాడు. పోలీసుకి ఫోన్ చేద్దామా? మనకే రిస్క్ చెప్తున్నా కదా. ఇప్పుడు 4 పేరెంట్స్కి చెప్పేస్తే వాళ్ళు మన మీద నమ్ముకుంటూనే పంపించారా. మరి ఇప్పుడు ఏం చేయాలరా? అని చూస్తే నువ్వు పోయాడు. ఆలోచించు. ఎన్ని సినిమాల్లో చూడలేదు, డెడ్ బాడీ ఇలా ఉంటే ఏదో చేస్తారు కదా. ఆలోచించమా. మాయం చేసేద్దామా? ఎలామో అది కూడా మన వల్ల కాదురా. పొద్దున్న లేస్తే అందరు తెలిసిపోద్దురా. ఓనర్కి రెండు కట్టలేదు. ఆడ పొద్దున్న వచ్చేస్తాడు. వాడి కనుక బాడీని చూస్తే ఇంకేమైనా ఉందా? పోనీ దృశ్యం సినిమాల పాస్ చేసి తెలియకుండా. అంత తెలివైన వాళ్ళమైతే బాగానే ఉండను కదా. ఇంకెలారా? ఏం కావాలి? చిల్లరలేవు. బట్టలేమి ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు చెప్పాను నన్ను చిల్లరలేదని? ఒక హెల్ప్ కావాలి. బయట వర్షం పడుతుంది, నాకు కొంచెం హెల్ప్ చేస్తా. వర్షం 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 వర్షం. అరే నువ్వు ఏంటి టైంలో వచ్చి వర్షం పడుతుందంటే? నీ సంగతి చెప్తాను. ఇదంతా వీడియో తీసి పెట్టు. గైస్, ఇప్పుడైతే టైం 11:30 అయింది. ఇప్పుడు ఎవడో వచ్చాడు. ఇప్పుడు షెల్టర్ కావాలంటున్నాడు. బయట మబ్బులు లేవు, చంద్రుడు కూడా లేడు, ఎవడో మబ్బు కూడా వచ్చాడు. కానీ ఈయన మాత్రం తడిచున్నాడు. ఎవరు సార్ మీరు? ఎవరేమారు? ఇదంతా ఫోన్ చేయి, పోలీసు ఫోన్ చేయి. చెప్తా మాకు, నీ సంగతి చెప్తా మాకు. నీ సంగతి చెప్తానుండు. రే మామ, లోపల శవం ఉంది కదరా, మర్చిపోయావా? చేయండి, అవకాశం చేయండి. అలా కాదన్నా, లోపలికి రా. షెల్టర్గా మీకు కావాలి, లోపలికి రండి. ఇప్పుడు చిన్న చిన్న వాటి పోలీసులు దాకా చెప్పు. షెల్టర్ మనం లోపలికి వచ్చావు అంతే, అయిపోయింది కదా. సర్లే కానీ ఫస్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. అదంతా మీదే, వాడుకోండి. రెడీ అక్కడితే తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఏంటి మామయ్యాడు? ఇంకా బాడీ ఏంటి? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళి బాడీ మిస్ అయిందంటారండి సార్. ఏమైంది మీకు? ఏంటి సార్ ఆయన స్పెట్స్ మార్చారు, యాటిట్యూడా, స్టైలా? కానీ మీరు ఎందుకు ఏం చేస్తుంటారు? అంటే అంటే ఏంటండి అంటే ఏంటి సార్? అంటే స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్. ఇక్కడ ఏం పని సార్ మీకు? లైక్ అంటే ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? దేని గురించి నేర్చుకుంటారు? జనరల్ గా దేని గురించి నేర్చుకుంటారు అసలు? ఫారెస్ట్ యూజర్స్ అంటే దేని గురించి నేర్చుకుంటారు? మర్డర్స్, ఒక మర్డర్ కేసు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి వచ్చిన దానికి కావాల్సిన పాలసీ రూల్స్ మేము జీతం ఎలా వచ్చింది సార్? ఇప్పుడు మీకు అది తెలుసుకున్నా మీకు అంత పనికిరా చెప్పడం అనిపిస్తుంది. అలాగే సార్, ఇప్పుడు తెలియక అడుగుతున్నాను, చెప్పొచ్చు కదా మీకు తెలిసింది. నాకే ఇంట్రెస్ట్ ఉంటే అంటే నేనే ఉంటానే కదా, నాకు తెలియదు. ఇవి కాకుండా ఇంకేం పనులు చేస్తుంటారు? ఇదే పని చేస్తాం. అవే సార్, ఇవి కాకుండా
హాబీస్, వాట్ ఆర్ యువర్ హాబీస్? Playing cricket, playing. బ్యాట్స్మెన్ బౌలరా మీరు? ఐ మీన్ బ్యాట్స్మెన్ బౌలరా? That's ఏ బ్యాట్ వాడేవాళ్ళు సార్? Chakabat. చెక్ బ్యాట్ కంపెనీ సార్. నువ్వు ఏమన్నా అడగరా? అసలు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు? అదే ఇందాక నుంచి అడుగుతాం, ఈ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నారు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫారెన్ సార్ ఆఫీస్ అయ్యి ఉండి, అది ఇంటర్న్ అయ్యి ఉండి. ఏంటండి మీకు ఇల్లు లేదా? తక్కువేరా? ఊరు కాదా? దాని మర్చిపోయారా? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అడుగుతున్నాం. ఎందుకు వచ్చారు సార్? సేవలు తిన్నాను సార్. మన సరే ఎక్కడ సేవ ఉందని ఆవిడ చెప్పాడు. నేను సేవలు వేరే సేవలు తిన్నాను ఎందుకు దూరం ఎందుకు వచ్చారు? అవును, మీకు సేవల గురించి నేర్పిస్తారేమో. లైక్ డెడ్ బాడీ, అదే మర్డర్ జరిగిన తర్వాత దాని ప్రూఫ్లు ఎలా చేయాలనేది. అంటే అదిగా అదే మీకు ఫారెన్సిక్ ఇంటర్ కదా సార్, మీరే మనకి చెప్పాలి. మేము సాక్ష్యాలు కనిపెట్టి పోలీసులకు ఇస్తుంది, తాళం చేసి అది ఏం కాదు. అదే సార్, అది వేరే వాళ్ళు అంటారు. అది వేరే ఊరు, అది ఇల్లీగల్. అది లీగల్, మీరు లీగల్ లీగల్. ఇప్పుడు మీకు ఏంటి? ఏం లేదు మీకు ఏంటి? అంటే ఏం లేదు సార్, మేము షార్ట్ ఫిల్మ్ మేకర్స్. మా దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది సార్, కూర్చొని మాట్లాడతాం. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఊ దగ్గరికి. ఆడేవాడు ఆడ ఎరుపు సరే కానీ ఏం చేస్తూ ఉంటాడు ఇంతకోడు? జనాలు చంపుకొని తింటుంటాడు. నువ్వు విన్నది కరెక్ట్, జనాలు చంపుకొని తింటుంటాడు. సరే ఇప్పుడు స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, ఇద్దరు ఒక కాలేజ్ లో చదువుతారు. ఓ రోజు మధ్యాహ్నం మ్యాట్నికి వెళ్ళి వస్తున్న అబ్బాయికి రెస్టారెంట్కి వెళ్ళి వచ్చే అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. నెక్స్ట్ డే విడిపోతారు. ఎందుకు విడిపోతారు అంటే అది అబ్బాయి చేసిన ఒక పని వల్ల. ఆ పని ఏంటంటే అది అమ్మాయికి చెప్పడు, చెప్తే బ్రేకప్ చెప్పింది అని చెప్పడం. ఎందుకంటే చెప్పకపోయినా అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. అదే ట్విస్ట్ ఇక్కడ. అసలు అమ్మాయి ఎందుకు బ్రేకప్ చెప్పింది, అమ్మాయి అసలు ఏం చేసింది, సాయంత్రం ఏమైంది, ఆ తర్వాత వీడు ఎలా ఫేస్ చేశారు లైఫ్ అనేది వీడు చెప్తాడు. ఇంతకీ ఎవరన్నా నువ్వు? నేను ఒక అండర్ కవర్ కాప్ని. ఓ మీరు మా వాళ్ళేనా? కాప్ అంటే కేపియు, నువ్వు అనుకున్న కాప్ కాదు బాబు, సిఓపి కాప్. అంటే నువ్వు అంటే పట్టు కూడా వచ్చావా? ఆ రోజు అమ్మాయి వచ్చిన తర్వాత అబ్బాయి ఫ్రెండ్స్ అందరికి బాగానే పరిచయం చేశాడు. అమ్మాయి నా లవర్ రా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే అమ్మాయి కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ తర్వాత అబ్బాయి చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా విస్కీ తాగాలని చెప్పి కొట్టి కట్టుకు వెళ్ళి థమ్స్అప్ కొనుక్కొని తాగేస్తాడు. తాగేసిన తర్వాత బాధంతా బయటకు కట్టేసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు నేను పట్టుకున్నాక నన్ను వదిలేస్తావన్నా? చూద్దాం, నేను వదులుతానో లేదో. నూడిల్స్ తింటూ మాట్లాడుకున్నాం. నాన్న వద్దన్నా, ఇప్పుడు నూడిల్స్ అయ్యి ఎందుకన్నా? ఆ కూర్చున్న తర్వాత సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళ ఫ్రెండ్ గురించి గుర్తొచ్చింది. ఆ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ చాలా బాధపడతారు. ఆ బాధపడిన తర్వాత అమ్మాయిలు మనకి వేస్ట్, ఈ లైఫ్ బెస్ట్ అని కెరీర్ మీద ఫోకస్ చేయడానికి దృష్టి పెడతారు. అలాగే తిండి పిగిల్స్ కూడా కొనుక్కుంటాడు. దాని తర్వాత అక్కడికి ఒక పాము వచ్చింది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు, చాలా భయపడతారు. తర్వాత ఆ పాము వెళ్ళిపోద్ది. దాని తర్వాత సార్ ఏమైందంటే ఇది వైభవ్, ఫుల్ అండ్ ఫుల్ వైభవ్ స్టార్ట్ చేస్తుంది. ఒక పాట వచ్చింది సార్, ఇంతే 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 ఇంతకీ వాడిని ఎలా పట్టుకోబోతున్నావు అన్న? వాళ్ళ లొకేషన్ చూస్తున్నారా? స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే ఆ లొకేషన్ వచ్చేస్తుంది. వి విల్ క్యాచ్ హిమ్ సూన్. స్టూడెంట్ లైఫ్ ఇంతే సూపర్ పాట సార్. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాట అయిపోయిన వెంటనే ఇంకో మిగతా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తమిళ, తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని పాటలు డాన్స్ చేస్తారు. అలా చేస్తూ చేస్తూ ఒకడు అని పడిపోతాడు. అది మిగతా స్టెప్ అనమాట. కాకపోతే వాడు ఆస్తమా వాడు పోయాడు. వాడు ఇలా ఆశ్రమం ఉందని చెప్పి వాళ్ళ అమ్మ తర్వాత చెప్తుంది పడిపోయిన తర్వాత. అది వీళ్ళకి తెలియదు, వీళ్ళేమో భయపడతారు. కరెక్ట్ గా అప్పుడే ఒక పిచ్చినా కూడా వస్తారు డోర్ తెరుచుకుని. వాడికి రూమ్ లో బాడీ ఉందని తెలియదు, బట్ వీళ్ళకేమో బాడీ ఉందని టెన్షన్. ఇప్పుడు వాడి నుంచి ఆ బాడీ ఎలా సేవ్ చేయొచ్చు, అది సరే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరుంటే ఏం చేస్తారు? అది ఫారెన్సిక్ ఆఫీసర్. ఎంతసేపు వాళ్ళ లొకేషన్ ఇక్కడే చూపిస్తుందంటే ఏదో శవం కోసమే వచ్చి ఉంటాడు.
నాన్న సెవెంటన్ వెళ్ళిపోతాను నాన్న. ఏం కాదు రారా, నీకు నేనున్నా కదా రారా. నువ్వు ఉంటావు, నేను ఉండద్దు. ఏం పర్లేదు. నేనైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను, కాలేజ్ వస్తాయి కాబట్టి ఆ హెల్ప్ తీసుకుని మా ఆయన చేస్తున్నాను. బట్ ఈ స్టూడెంట్స్ అలా కాదు కదా. వీళ్ళు కాబట్టి సార్ కాలేజ్ కాలేజెస్ పోలీసు సరెండర్ అయిపో. పోలీసు వెరీ డమ్ ఐడియా సార్. అలా చేస్తే అలాగా పోలీసులు దొరకకూడదు, బాడీ కనపడకూడదు. ఫ్యామిలీస్ కష్టం అలా చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? బాడీ మైండ్ తీసుకోండి. అదే ఎలా అంటే అది ప్రాసెస్ చాలా స్టెప్స్ ఉంటాయి. అది చాలా సింపుల్ ప్రాసెస్ అమ్మా. ఒకసారి చీఫ్ చెప్పు. సుధీర్ మనల్ని ఎత్తుకుంటూ ఇటు సైడ్ వస్తున్నాడు. మేము ఆపడానికి ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మా అందరం దొరికిపోతామని మేము ఏం చేయలేదు. ఇఫ్ పాసిబుల్ వచ్చింది చీఫ్. చూసుకుంటాం. ఓకే చీఫ్. ఇప్పటికిప్పుడు పోలీసులు వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు పోలీసులు ఎందుకు వస్తారు యారా? అయినా పోలీసులు వస్తారని మీరు ఎలా చెప్తారు? వస్తారు, అదిగో. అయినా వాళ్ళు పోలీసులు అని గ్యారంటీ ఏంటి? తెలుసు నాకు. వాళ్ళు పోలీసులే అంటావా? నాకు డౌటే. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ బాడీ, అంతేగా. ఆ బాడీ ఎక్కడ ఉందో చెప్పండి, నేను మాయం చేస్తున్నా బాడీ. ఎలా మాయం చేస్తారు? బాడీని మైండ్ చేయడం ఏంటి? అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మీకు చెప్పిన అనవసరం. ముందు నన్ను బాడీ దగ్గర తీసుకెళ్ళండి. బాడీ మైండ్ చేయడం ఏంటి? అసలు ఎలా మైండ్ చేస్తావు బాడీని? బాడీ సరే చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని H2O కలపాలి. ఆ రెండింటిని కలిపి బాడీని అందులో డిప్ చేయాలి. అప్పుడు బాడీ కరిగిపోద్ది. జస్ట్ స్కిన్ సెల్స్ అన్నీ మిగిలిపోతాయి. తర్వాత బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ని కూడా కరిగించాలంటే మళ్ళీ సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. అలా 10 స్టెప్స్ ఉంటాయి. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే మళ్ళీ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ని కరిగి లోపలికి తీసుకెళ్ళి రండి రూమ్ లో ఉంది డెడ్ బాడీ. భయం వేస్తుందిరా. ఏంటయ్యా ఎంతసేపు ఏంటి? డోర్ పట్టేసింది సార్. ఎవరు సార్ మీరు? మాకు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటివేం లేవు సార్. మేము స్టూడెంట్ సార్, మా దగ్గర ఎందుకు జరుగుతాయి అలాంటివి? ఒక్క నిమిషం సార్, దోమలు వచ్చేస్తుంది. ఏ ఇయర్ చదువుతున్నారు? 4th year సార్. రూమ్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరం సార్. ఇద్దరు కంటే ఎక్కువ. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాం సార్. చదువుకుంటున్నారా? ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా? చదువుకుంటున్నాం సార్. రూమ్ ఏమో అనుమానాస్పదంగా ఉంది. అలాంటివి మేము ఎందుకు చేస్తాం సార్, స్టూడెంట్స్ కదా. సార్ ఎందుకు ఏం కావాలి సార్ మీకు? మా రూమ్కి వచ్చి ఎందుకు ఎదుగుతున్నారు? ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు సార్? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎవరో మీకు? చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ మాది. అవునా, చూద్దాం. లోపల ఎవరు ఉన్నారు? లోపల ఎవరు లేరు సార్. లేడీస్ ఉన్నారు సార్. లేడీసా? అంటే అక్క ఉంది సార్, ఒంట్లో బాగాలేదు. సరే హాయ్ చెప్పేసాను. మా అక్కకి మీరు హాయ్ చెప్పడం ఏంటి? బాగోదు కదా.
మీరెంత రెసిస్ట్ చేస్తున్నారంటే లోపల ఏదో తేడాగానే ఉంది. లేదు సార్, లేడీస్ ఉన్నారు, పడుకున్నారు, టైం కాని టైంలో వచ్చి పోలీసులు అని చెప్పి ఐడి కార్డు కూడా లేకుండా మిమ్మల్ని ఎలా అలౌ చేయాలి సార్? అండర్ కవర్ కాప్కి పోలీసుల్లో ఐడి కార్డులు ఉండవు. అది మేము నమ్ముతున్నాం సార్, కానీ ఇంట్లో లేడీస్ ఉన్నారంటే మీరు ఎలా అర్థం చేసుకోకుండా ఉంటారు? పొద్దున్నే రండి, లైక్ ఎక్కడికి వెళ్ళిపోం కదా మేము, ఎరా కానీ మేము రాము, మాకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అలా కాదు సార్, ఒకసారి మేము చెప్పేది వినండి. లేదు సార్, మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రేపు పొద్దున్నే రండి చూసుకుందాం. హలో 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 సమర్, సమర్ ఏంట్రా?